కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు? గోస్ట్ రైడర్ ఎవరు అనేది తెలుసుకోవాలనుకుంటే ముందు మీకు జెరాతోస్ గురించి తెలియాలి. ఈ జెరాతోస్ నుంచే గోస్ట్ రైడర్కి పవర్స్ వస్తూ ఉంటాయి. ఈ జెరాతోస్ కథ తెలుసుకోవడానికి కొన్ని లక్షల సంవత్సరాల ముందుకు వెళ్ళాలి. జెరాతోస్ అనే స్పిరిట్ ఆఫ్ జస్టిస్ అనే ఏంజల్ భూమికి వచ్చి అందరినీ కాపాడుతూ ఉంటుంది. తన పవర్స్ని ఇంక్రీజ్ చేసుకుంటూ ఉంటుంది. పెరిగిన తన పవర్స్ తోటి యూనివర్స్లోనే మోస్ట్ పవర్ఫుల్ డేంజరస్ డీమన్ అయిన మెఫిస్టోని బ్యాడ్ సోల్స్తో నిండిపోయిన తన రీలంని ఆక్రమించుకోవాలనుకుంటాడు. అదే వాడి కొంప ముంచుద్ది. మిస్టీరియోని తన డైమెన్షన్లోనే ఆల్మోస్ట్ జెరాతోస్ ఓడిస్తాడు. కానీ మిస్టీరియో చాలా తెలివైనోడు. సో జెరాతోస్ని ట్రిక్ చేసి మిస్టీరియోనే విన్ అవుతాడు. జెరాతోస్ని హెల్లో బంధించి తన మాటలతో మ్యానిపులేట్ చేసి మంచి కోసం మంచి వాళ్ళ కోసం చెడ్డ వాళ్ళని చంపిన తప్పు లేదు అని చెప్పి తన మైండ్ సెట్ని మార్చేస్తాడు. తన్ని ఒక ఏంజల్ నుంచి డీమన్గా మార్చేస్తాడు. కంప్లీట్గా జెరాతోస్ని తన కంట్రోల్లో పెట్టుకుంటాడు. కానీ జెరాతోస్ పుట్టుకతోటే ఒక ఏంజల్ కాబట్టి ఏదో ఒక రోజు నార్మల్గా మారి మెఫిస్టో పైకి మళ్ళీ ఫైట్కి రావచ్చు అని చెప్పి జెరాతోస్ని ఎప్పుడూ బిజీగా ఉంచాలనుకుంటాడు. జెరాతోస్ మొదటి నుంచి అనుకున్నట్టే భూమిని కాపాడడానికి పంపిద్దాం అనుకుంటాడు. కానీ జెరాతోస్ మెఫిస్టో కంట్రోల్లోనే ఉండాలి. అందుకే మెఫిస్టో ఒక ప్లాన్ వేస్తాడు. జెరాతోస్ సోల్ని హ్యూమన్ బాడీస్కి బాండ్ చేద్దాం అనుకుంటాడు. అలా మొట్టమొదటిసారి చాలా బాధలు పడ్డ ఒక స్టోనేజ్ పర్సన్తో డీల్ చేసుకుని జెరాతోస్ సోల్ని బాండ్ చేస్తాడు. అలా మనిషిని జెరాతోస్ని కలిపి గోస్ట్ రైడర్గా మారుస్తాడు. ఈ స్టోనేజ్ గోస్ట్ రైడర్ ఒక మ్యామోత్ని రైడ్ చేస్తూ ఉంటాడు. ప్రపంచమంతా తిరుగుతూ చెడ్డ వాళ్ళని చంపుతూ ఉంటాడు. దీనివల్ల మెఫిస్టోకి పెద్ద లాభమే ఉంటుంది. గోస్ట్ రైడర్ చంపుతున్న ప్రతి బ్యాడ్ పర్సన్ సోల్ కూడా మెఫిస్టో దగ్గరికి వెళ్తుంది. దానివల్ల మెఫిస్టో ఇంకా ఇంకా పవర్ఫుల్ అవుతాడు. సో మెఫిస్టో ఇదేదో బాగానే ఉంది అని చెప్పి కాలం మారుతున్న ప్రతిసారి కూడా జెరాతోస్ని కొత్త కొత్త వాళ్ళకి బాండ్ చేస్తూ కొత్త కొత్త గోస్ట్ రైడర్స్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు. అలా కాలం మారుతున్న కొద్ది చాలామంది గోస్ట్ రైడర్స్ పుట్టుకొస్తూ ఉంటారు. అలా ప్రెజెంట్ టైంలో గోస్ట్ రైడర్గా మార్చడానికి మెఫిస్టో జానీ బ్లేజ్ అనే పర్సన్ని సెలెక్ట్ చేసుకుంటాడు. జానీ బ్లేజ్ ఒక బైక్ స్టంట్ పర్ఫార్మర్. వాళ్ళ ఫాదర్ కూడా అదే పని చేస్తూ ఉంటాడు. వాళ్ళ ఫాదర్కి ఒకరోజు క్యాన్సర్ వస్తుంది. ఎంతమంది డాక్టర్స్కి చూపించినా కూడా క్యూర్ కాదు. సో ఈ ఛాన్స్ని యూజ్ చేసుకుందామని చెప్పి మెఫిస్టో ఎంట్రీ ఇస్తాడు. మీ ఫాదర్కి క్యాన్సర్ని నేను క్యూర్ చేస్తాను, కానీ నువ్వు నా కోసం వర్క్ చేయాలి, నీ సోల్ నాకు కావాలి అని అంటాడు. జానీ కూడా వాళ్ళ ఫాదర్ బతికితే చాలు అని చెప్పి సరే అనేస్తాడు. మెఫిస్టోతో డీల్ చేసుకుంటాడు. మెఫిస్టోతో డీల్ చేసుకుంటే మామూలుగా ఉండదు. డీల్ చేసుకున్న నెక్స్ట్ డేనే వాళ్ళ ఫాదర్కి క్యాన్సర్ క్యూర్ అయిపోతుంది. కానీ మెఫిస్టో ఎవరికి అంత ఈజీగా ఏదో పని చేసే రకం కాదు. ఏదైనా పని చేస్తే దాన్ని వెంటనే లాగేసుకుంటాడు కూడా. మెఫిస్టోతో చేసుకున్న డీల్ ప్రకారం జానీ వాళ్ళ ఫాదర్కి క్యాన్సర్ అయితే క్యూర్ అయిపోతుంది. అతను నార్మల్గా అయిపోతారు. నార్మల్గా అయిపోయిన ఈవినింగే బైక్ స్టంట్ చేయడానికి ట్రై చేస్తుంటే అప్పుడే అతను చనిపోతారు. యాక్చువల్లీ అతను చనిపోరు. మెఫిస్టోనే అతను చనిపోయేలాగా ట్రిక్ చేస్తాడు. ఫైనల్గా జానీ వాళ్ళ ఫాదర్ చనిపోతారు. జానీ వాళ్ళ ఫాదర్ చనిపోయినా కూడా జానీ మెఫిస్టో కోసం వర్క్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ డీల్ ప్రకారం మెఫిస్టో కేవలం క్యాన్సర్ని క్యూర్ చేస్తా అన్నాడంతే. వాళ్ళ ఫాదర్ని జీవితంతో బతికిస్తా అని చెప్పలేదు. సో డీల్ ప్రకారం జానీ మెఫిస్టో కోసం వర్క్ చేయాలి. మెఫిస్టోతో డీలింగ్ అంటే ఇలానే ఉంటుంది. సో జానీని జెరాతోస్ సోల్ తోటి మెఫిస్టో బాండ్ చేసి జానీని గోస్ట్ రైడర్గా మారుస్తాడు. జానీని గోస్ట్ రైడర్గా మార్చినప్పుడు జెరాతోసే జానీని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. జానీ బైక్ని తన హెల్ ఫైర్ తోటి ఒక డీమన్ బైక్గా మార్చి ఆ బైక్ పైన ట్రావెల్ చేస్తూ తనకు కనిపించిన చెడ్డ వాళ్ళందరినీ కూడా ఒకటి పనిష్ చేయడము లేదా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి వాళ్ళ పాపాలన్నీ కూడా వాళ్ళే అనుభవించేలా చేసి వాళ్ళని చంపేయడము చేస్తూ ఉంటాడు. దీనివల్ల గోస్ట్ రైడర్ చంపిన సోల్స్ అన్నీ కూడా మెఫిస్టో దగ్గరికి వచ్చి ఇంకా ఇంకా పవర్ఫుల్ అవుతూ ఉంటాడు. అలా కొన్ని రోజులకి జానీకి మ్యాటర్ అర్థమైపోతుంది. గోస్ట్ రైడర్ని జెరాతోస్ కాకుండా జానీ కూడా కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కామన్గా బాండ్ చేసిన ఫస్ట్లోని గోస్ట్ రైడర్ని జెరాతోసే కంట్రోల్ చేసేవాడు. కానీ కొన్ని రోజుల తర్వాత జానీ కూడా కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సో జెరాతోస్కి జానీకి గోస్ట్ రైడర్ బాడీ కంట్రోల్ కోసం కొట్టుకుంటూ ఉండేవారు. కానీ బాడీ జానీది కాబట్టి ఈ ఫైట్లో ఎక్కువగా జానీయే విన్ అయ్యేవాడు. గోస్ట్ రైడర్ బాడీని తనే కంట్రోల్ చేసేవాడు. మేబీ ఎవరైనా పెద్ద ఎనిమి ఎంట్రీ ఇచ్చినప్పుడు
జానీ వాళ్ళని హ్యాండిల్ చేయలేకపోతే ఇంకా జెరాతోస్ ఎంట్రీ ఇస్తాడు. ఆ టైంలో గోస్ట్ రైడర్ బాడీని తనే హ్యాండిల్ చేస్తూ ఉంటాడు. అలా గోస్ట్ రైడర్ చాలామంది సూపర్ న్యాచురల్ విలన్స్తో ఫైట్ చేస్తూ మెఫిస్టో దాకా వస్తాడు. మెఫిస్టోతో కూడా ఫైట్ చేసి తన్ని ఓడిస్తూ ఉంటాడు. ఇలా ఫైట్ చేస్తున్న ప్రాసెస్లో చాలామంది సూపర్ హీరోస్తో కలిసి పనిచేస్తాడు. మెయిన్గా మిడ్ నైట్ సన్స్ అనే టీంలోని మెయిన్ మెంబర్గా ఉంటాడు. ఈ మిడ్ నైట్ సన్స్ అనే టీం సూపర్ న్యాచురల్ థింగ్స్తో, సూపర్ న్యాచురల్ క్రియేచర్స్తో, సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్న పర్సన్స్ తోటి ఫైట్ చేస్తూ ఉంటారు. మెయిన్గా డ్రాకులా, మెఫిస్టో, నైట్ మేయర్ లాంటి వాళ్ళపైకి మిడ్ నైట్ సన్స్ అటాక్ చేస్తున్నప్పుడు గోస్ట్ రైడర్ కూడా ఒక హ్యాండ్ వేస్తాడు. అలా వీళ్ళతోటే కాకుండా పనిషర్, స్పైడర్ మ్యాన్, అవెంజర్స్తో కూడా కొన్ని మూమెంట్స్లో కలిసి పనిచేస్తాడు. అలా గోస్ట్ రైడర్ కామిక్స్లో చాలా విధ్వంసమే చేశాడు. జెరాతోస్ కూడా చాలా హ్యూమన్స్లోకి దూరి చాలా గోస్ట్ రైడర్స్ని క్రియేట్ చేసి చాలా ర్యాంపేజ్ క్రియేట్ చేశాడు. ఇంకా గోస్ట్ రైడర్ పవర్స్ గురించి మాట్లాడుకుందాం. గోస్ట్ రైడర్ మెయిన్ పవర్ సోర్స్ అయిన జెరాతోస్ కొన్ని లక్షల సంవత్సరాల ముందు వాడు ఒక ఏంజల్లా ఉంటూ డీమోన్గా మారిపోయాడు. డీమోన్గా మారిపోవడం వల్ల తన పవర్స్ ఇంకా పెరుగుతాయి. అయినా కూడా తను పుట్టుకతోటే ఒక ఏంజల్ అవ్వడం వల్ల తనకి పుట్టుకతోటే గాడ్ లైక్ పవర్స్ ఉంటాయి. తను డీమోన్గా మారిపోయిన తర్వాత తన పవర్స్ ఇంకా డిఫరెంట్గా మారిపోతాయి. సో ఇంకా గోస్ట్ రైడర్గా మారినప్పుడు తను యూజ్ చేసే మెయిన్ పవర్ ఫైర్ కాదు, హెల్ ఫైర్. హెల్ ఫైర్ కంటే ఇంకా హాట్గా ఉంటుంది. ఈ ఫైర్ని నార్మల్ పీపుల్ అసలు తట్టుకోలేరు. చాలా స్ట్రాంగ్ పర్సన్స్ కూడా ఈ హెల్ ఫైర్ని తట్టుకోవడం చాలా కష్టమనే చెప్పాలి. గోస్ట్ రైడర్ తను ఏం చేయాలనుకున్నా, తనకేం ప్రాబ్లం వచ్చినా, ఎవరిపైనా అటాక్ చేయాలనుకున్నా ఈ హెల్ ఫైర్ తోటే పని మొత్తాన్ని కూడా ముగించేస్తూ ఉంటాడు. అలాగే గోస్ట్ రైడర్ ఒక గాడ్ లైక్ బీయింగ్ కాబట్టి స్ట్రెంగ్త్, డ్యూరబిలిటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మేబీ గోస్ట్ రైడర్ని ఎవరైనా డ్యామేజ్ చేసినా కూడా వెంటనే హీల్ అయిపోతాడు. తన దగ్గర ఉండే హెల్ ఫైర్ని డిఫరెంట్ వేస్లో గోస్ట్ రైడర్ యూజ్ చేస్తూ ఉంటాడు. తన హెల్ ఫైర్తో నార్మల్ వెపన్ని, వెహికల్స్ని కూడా చాలా పవర్ఫుల్గా, అవి కూడా హెల్ ఫైర్ని ప్రొడ్యూస్ చేసేలాగా చాలా డిఫరెంట్గా, టెరిఫిక్గా మార్చేస్తాడు. బైక్స్ని, కార్స్ని హెల్ ఫైర్ తోటి అప్గ్రేడ్ చేయడం వల్ల ఇంకా స్పీడ్గా గోస్ట్ రైడర్ ట్రావెల్ చేయగలుగుతాడు. ఇది మాత్రమే కాకుండా హైట్ని పెంచుకోవడం, థండర్ని కంట్రోల్ చేయడం, ఎటువంటి డైమెన్షన్లోకైనా ట్రావెల్ చేయడం, ఎవరైనా పవర్ఫుల్ పర్సన్స్ని ట్రాక్ చేయడం, మ్యాజిక్ యూజ్ చేసే వాళ్ళని యూజ్ చేయకుండా చేయడం, ఇంకా చాలా పవర్సే ఉంటాయి. ఇవన్నీ కాకుండా గోస్ట్ రైడర్ని చాలా యూనిక్గా చూసేది గోస్ట్ రైడర్ మెయిన్ ఇంపార్టెంట్ పవర్. కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. ఎస్, ఈ పవరే. గోస్ట్ రైడర్ ముందు ఎంత పెద్ద పోటుగాడు ఉన్నా గోస్ట్ రైడర్ వాడిని ఈజీగా లేపేయడానికి ఈ పవర్ని యూజ్ చేస్తే చాలు. గోస్ట్ రైడర్ ఎవరి కళ్ళల్లోకైనా చూస్తే వాళ్ళు చేసిన పాపాలు, ఎదవ పనులు వాళ్ళపైన పడి అవి తట్టుకోలేక చచ్చిపోతారు. ఈ పవర్ చాలా పవర్ఫుల్ అయినా కూడా ఈ పవర్కి కూడా చిన్న లిమిట్ ఉంటుంది. ఈ పవర్ ఏ పాపాలు చెయ్యని వాళ్ళపైన, పాపాలు చేసినా కూడా వాటి గురించి వాళ్ళు బాధపడకపోయినా, డ్రగ్స్ తీసుకున్నా, మేబీ ఆ పర్సన్ గోస్ట్ రైడర్ కంటే చాలా పవర్ఫుల్ అయినా కూడా ఇది వర్క్ అవ్వదు. ఈ పవర్స్ చూడడానికి చాలా నార్మల్గానే అనిపించిన ఈ పవర్స్ని గోస్ట్ రైడర్ అన్లిమిటెడ్గా యూజ్ చేస్తూ ఉంటాడు. చాలా యూనిక్గా, చాలా పవర్ఫుల్గా వాడుతూ ఉంటాడు. ఎంత వాడినా కూడా అలిసిపోడు. మరి సమ్ టైమ్స్ ఎందుకురా ఓడిపోతూ ఉంటాడు అంటే అక్కడే ఒక చిన్న ప్రాబ్లం ఉంది. గోస్ట్ రైడర్ బాడీ కంట్రోల్ కోసం జానీ, జెరాతోస్ ఎప్పుడూ ఫైట్ చేసుకుంటూ ఉంటారు. మేబీ గోస్ట్ రైడర్ని జానీ కంట్రోల్ చేస్తే ఆ పవర్స్ని నార్మల్గానే యూజ్ చేయగలడు. ఎందుకంటే హ్యూమన్ బాడీ, జానీకి అంత ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి. కానీ జెరాతోస్ ఈ పవర్స్ని యూజ్ చేయడంలో ఆరితేరాడు. ఎన్నో లక్షల సంవత్సరాలుగా యూజ్ చేయడం వల్ల వీటిని తోపులా యూజ్ చేస్తాడు, లిమిట్లెస్లా యూజ్ చేస్తాడు. జెరాతోస్ కానీ బాగా కోపం వచ్చి ఇంకా తన ఫుల్ పవర్స్ని వాడడం మొదలెట్టాడంటే తన్ని ఎవ్వరూ ఆపలేరు. ఇంకా తను ఆపాలంటే లివింగ్ ట్రిబ్యునల్ కానీ, వన్ అబౌవ్ కానీ రావాలి. సో గోస్ట్ రైడర్ పవర్స్ అనేది యూజర్ బట్టి ఉంటుంది. యూజ్ చేసుకున్నోడికి యూజ్ చేసుకున్నంత. సో గోస్ట్ రైడర్ పవర్స్, ఒరిజిన్, జెరాతోస్ ఎవరు, ఇవన్నీ కూడా క్లారిటీగా అర్థమయ్యాయి కాబట్టి వెళ్ళే ముందు ఒక చిన్న పని చేసి వెళ్ళండి. కింద కనిపిస్తున్న లైక్ బటన్ని, షేర్ బటన్ని, సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వెళ్ళారంటే ఇలాంటి వీడియోలు మరికొన్ని చేయడానికి ట్రై చేస్తాను. అలాగే మీరు ఏదైనా మార్వెల్లో, డీసీలో, బెంటన్కి సంబంధించి ఏ క్యారెక్టర్కి సంబంధించి అయినా ఒరిజిన్ స్టోరీ తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి, తప్పకుండా చేయడానికి ట్రై చేస్తాను.